డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 9th క్లాస్ హిందీ గజ్జికా పఠన పాఠం నుండి పెహలా పాఠ్ దుక్కుకా అధికార్ అనేటువంటి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకుందాం. దుక్కుకా అధికార్, దుఃఖించే హక్కు లేదా రోధించే హక్కు. రచయిత యశ్పాల్. సమాజంలోని అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు మరియు ధనిక పేద వర్గాల విభజనను బహిర్గతం చేస్తూ సాగే ఒక కథాంశమే దుక్కుకా అధికార్. లేఖక్ పరిచయ్, నామ్ హై యశ్పాల్. ఈయన గురించి మనం చెప్పుకోవాలి అంటే మరి విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా విప్లవాత్మకమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండేవారు. స్వతంత్ర ఉద్యమం దాంట్లో మరి అమరవీరుడైనటువంటి భగత్ సింగ్ గారితో కూడా ఈయన కలిసి స్వాతంత్ర పోరాటంలో పనిచేయడం అనేది జరిగింది. यशपाल की प्रमुख उपन्यास है देशद्रोही, पार्टी कॉमरेड, दादा कॉमरेड, झूठा सच तथा मेरी तेरी उसकी बात. अట్లాగే प्रमुख कहानी संग्रह है ज्ञानदान, तर्क का तूफान, पिंजड़े की उड़ान, फूलों का कुत्ता, उत्तराधिकारी. అట్లాగే ఆయన యొక్క ఆత్మకథ సింహావలోకన్. మరి పురస్కారం మనం చూసినట్లయితే మేరీ తేరీ ఉస్కీ బాత్ పర్ సాహిత్య అకాదమీ పురస్కార్ మిలా హై. ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళే ముందు గద్యభాగపు పాఠ్యాంశాలను ఎలా చదువుకుంటే మనకు వ్యాకరణాంశాలు అనేవి ఈజీగా, అంటే ప్రత్యేకంగా వ్యాకరణాంశాలు అనే అంశాన్ని ఒక పెద్ద టార్గెట్లా కాకుండా సింపుల్ మెథడ్లో మనం ఎలా నేర్చుకోవచ్చో ఒక చిన్న విషయం ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం పాఠ్యాంశం యొక్క మొదటి లైన్ చూసినట్లయితే मनुष्यों की पोशाकें उन्हें विभिन्न श्रेणियों में बांट देती हैं అనే ఈ వాక్యంతో ప్రారంభమవుతుంది పాఠ్యాంశం. సో ఇందులో చూడండి, मनुष्य, मनुष्य का तद्भव शब्द क्या है? मानव. की का कारक क्या है? संबंध कारक. पोशाक, पोशाक का तद्भव शब्द क्या है? कपड़ा. और उन्हें का भाषा भाग क्या है? सर्वनाम. विभिन्न, विभिन्न शब्द में उपसर्ग क्या है? वि. श्रेणियों, श्रेणी शब्द का वचन क्या है? श्रेणियां. में का कारक क्या है? अधिकरण कारक. बांट देती है. ఫ్రెండ్స్, ఇందులో చూడండి, బాంటనా ఒక క్రియ, దేనా ఒక క్రియ. ఈ రెండు కూడా సకర్మక క్రియలే. అదే మనం కలిపి చూసాం అనుకోండి, బాంట్ దేతీ హై సంయుక్త క్రియ. మనుష్యోం కి పోషాకేం ఉన్హేం విభిన్న శ్రేణియోం మే బాంట్ దేతీ హై. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, ఈ పూర్తి వాక్యం ఏ కాలంలో ఉంది? సో ఇట్లా మనం ప్రతి వాక్యాన్ని కూడా గద్యభాగం, ఎస్పెషల్లీ మనం గద్యభాగం చదివేటప్పుడు ప్రతి వాక్యంలోని ఉన్నటువంటి పదాలను ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ప్రత్యేకించి మనం వ్యాకరణ అంశాలను ఇది సన్యాసనం అట్లా చదువుకుంటూ వెళ్ళనవసరం లేదు. ఇట్లా మనం ప్రతి వాక్యాన్ని ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, బోలెడన్ని వ్యాకరణ అంశాలు చాలా ఈజీగా మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. సో 2 పాఠాలను కనుక, ఒక 2 పాఠ్యాంశాలు మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక మీరు ఏ విధమైనటువంటి వ్యాకరణాంశం ఇచ్చినా కూడా ఈజీగా చేయగలుగుతారు. సో ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు టెట్ రాసినా కానీ డిఎస్సి రాసినా కానీ మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అద్భుతంగా ఈ ట్రిక్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్. కథాంశం ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఓ చిన్ని కుటుంబం కథే దుక్కుకా అధికార్. ఈ కథలో ఓ తల్లి, తన కొడుకు భగవానా, కోడలు, మనవడు, మనవరాలు ఉంటారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో కుటుంబం ముందుకు సాగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఒకరోజు కుటుంబానికి అన్నం పెట్టే ఆ రెక్కలు కాస్త ఆగిపోతాయి. తొలి కొడుకు కోయగానే కర్బూజాలను కోయడానికి పొలం వెళ్ళిన భగవానాను పాము కాటేస్తుంది. కొడుకును బ్రతికించుకోవటం కోసం కన్న తల్లి శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ విధి ఆడిన ఆటలో భగవానా స్వర్గస్థుడవుతాడు. కుటుంబం కాస్త కుప్పకూలిపోతుంది. ఏది ఏమైనా ఆకలి బాధ అందరిది ఒకటే కదా. ఇంట్లో ఉన్న వెచ్చాలన్నీ నిండుకుంటాయి. మనవడు, మనవరాలు ఆకలి బాధతో నాన్నమ్మను చేరి ఏడుస్తుంటారు. జీవితాంతం తోడుగా ఉంటానన్న భర్త దూరం కావటంతో
భగవానా భార్య రోదిస్తూ జ్వరంతో తల్లడిల్లిపోతుంది. తలనెరసిన తల్లి వారి ఆకలిని తీర్చడానికి కర్బూజాలను పట్టుకుని ఫుట్పాత్పై చేరి అమ్మకానికి కూర్చుంటుంది. కడుపు నిండిన వాళ్ళంతా కళ్ళకు కావరం పట్టి ఆమెను సూటిపోట్టిన మాటలు అంటారు. ఈ కథను వివరిస్తున్న మన రచయిత యశ్పాల్ గారికి గత ఏడాది తన పొరుగున ఉన్నటువంటి ఒక ధనిక స్త్రీ యొక్క కొడుకు చనిపోతే ఆ కొడుకు కోసం ఆ తల్లి 2.5 నెలల పాటు మరి మంచం దిగకుండా కొడుకు కోసం విలపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె ధనికురాలు, ఆమెకి హక్కు ఉంది, విలపించే హక్కు ఉంది. 2 వైద్యులు ఎప్పుడు వచ్చి ఆమె మూర్చిపోయిన ప్రతిసారి వైద్యం చేస్తూ ఉండేవారు. చుట్టూరా పలకరించడానికి వచ్చిన వాళ్ళు బంధువులు మిత్రులతో ఇల్లు నిండుకొని ఉండేది. కానీ ఇక్కడ చూడండి, అదే కొడుకు, అలాంటి కొడుకే ఈ తల్లికి చనిపోయాడు. కానీ ఈ తల్లి కనీసం కొడుకు కోసం రోధించడానికి కూడా హక్కు లేదు నాకు అన్నట్లుగా ఆ ఫుట్పాత్ మీద కూర్చుని కర్బూజాలను అమ్ముతుంది. తల్లి హృదయం ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటుంది. రచయిత అంటూ ఉంటారు ఇక్కడ, అంటే ఇక్కడ ఈ పేదరికం వల్లే కదా ఈమెకి కనీసం ఏడ్చే హక్కు కూడా లేదు, రోధించే హక్కు కూడా లేదు. అబ్బా, ఎలాంటి సమాజంలో మనం ఉన్నామని ఆయన వాపోతారు. ఇది కథాంశం. పాఠ్యం పూర్తయిన తర్వాత మనకి ప్రశ్న అభ్యాసు, ఇందులో మౌఖిక్ ప్రశ్న, లిఖిత ప్రశ్న అని కూడా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని అంటే మనం కథ చదివిన తర్వాత వీటికి మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అన్నది బాగా చెక్ చేసుకోండి. ఇవే కాకుండా భాషాంశాలు చూద్దాం ఫ్రెండ్స్. భాషా అధ్యయనంలో భాగంగా మనకి పంచమాక్షర్, పర్యాయ శబ్ద్, యుగ్మ శబ్ద్, వాక్య సంరచన, యోగ్యతా విస్తార్, శబ్దార్థ్ और టిప్పణియ, ఇలా పలు అంశాలు మనకి ఇవ్వటం జరిగింది. సో ఫ్రెండ్స్, నేను ముందుగా మీకు చెప్పినట్లుగా కనుక మనం లైన్ టు లైన్ ఉన్నటువంటి వ్యాకరణాంశాలు, భాషాంశాలు వీటన్నిటిని కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అసలు ఏమి విధంగానూ ఈ వ్యాకరణాంశాల విషయంలో భయపడాల్సిన అవసరం ఉండదు. సో జాగ్రత్తగా 1-2 లెసన్స్ అయినా మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి స్కోర్ని మీరు టెట్లో కానీ డిఎస్సిలో కానీ పొందగలుగుతారు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఈ విధానం నచ్చినట్లయితే కనుక నాకు ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మరిన్ని పాఠ్యాంశాలను నేను మీ ముందుకు తీసుకురాగలుగుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.